ఇప్పుడు నువ్వేటి చేయాలనుకుంటున్నావో చెప్పొదినా? చెప్తాను. ఆ రోజు ట్రస్ట్ వాళ్ళు ఆస్తి మొత్తాన్ని గంగ పేరున రాసినప్పుడు ఆ రాజేశ్వరమ్మ ఏమన్నారో గుర్తుందా? గుర్తొచ్చేదక్కు. అది గంగకేతైనా అయితే అప్పుడు రాజేశ్వరమ్మ ఏరే ఎవరినైనా దత్త తీసుకోవచ్చు అన్నారు. మరి గంగ బానే ఉంది కదొదినా, మరి ఎట్టా ఆస్తి పోకుండా కాపాడతావు? రేపు జరగబోయే బొమ్మల కొలువులో గంగకి మాట పడిపోతాది. అది మూగదవుతుంది. ఏటొదినా కాస్త అర్థమయ్యేలా చెప్పు. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా గాని, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా గాని. అది జరుగుద్ది. అట్ట గంగ మూగదవగానే ట్రస్టోళ్లతో చెప్పి రాజేశ్వరమ్మ ఖచ్చితంగా మంగనే దత్తత తీసుకుంటాది. అప్పుడు సగం ఆస్తి నా బిడ్డకొచ్చినట్టే కదా. కన్న కూతురు కోసం పెంచిన ప్రేమను కూడా బలిసేయడానికి సిద్ధపడ్డావంటే నువ్వు మామూలు దాని కాదుదినా. నీ పథకం అద్భుతంగా ఉన్నది. అవునక్కోయ్. చూడండి, ఈ విషయం ఎవ్వరికి తెలియనివ్వకూడదు. అర్థమైనదా? మా పేనాలు పోయిన చెప్పవదినా? అమ్మ రాజేశ్వరి, రాజేశ్వరి ఏంటమ్మా? అదే మీనాక్షి అత్తయ్యకి ఫోన్ చేసావా? చేశానమ్మా, దారిలోనే ఉన్నాను, వచ్చేస్తానని చెప్పింది. అయ్యో మర్చిపోయాను. రాజరత్నం అత్తకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఆ భువనేశ్వర పెద్దమని తీసుకురమ్మని చెప్పు. సరే. ఇందాక చెప్దామని చెప్పి పనిలో పడి మర్చిపోయాను. సరే, సరే. త్వరగా త్వరగా చెప్పు. సరే. మళ్ళీ ఇదిగో మర్చిపోతావు. ఇప్పుడే కాల్ చేస్తా. వెంటనే చెయ్యి. ఇంకా ఏదో చెప్పాలే. ఏయ్, ఏయ్. అమ్మగారు, ఏ గౌరీ, వచ్చే వాళ్ళకు స్వీట్స్ పెట్టాలని చెప్పాను కదా, అది నువ్వే చేస్తావుగా, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పాలా? నేనే చెప్తానమ్మగారు. సరే అయితే అందరూ వచ్చే టైం అయింది, వెళ్ళి తొందరగా పనులు చూడండి. సరేనా? అట్టగనమ్మా, అదెంత పని? ఈ పని చేసేసాక ఆ పని చేస్తా. సరే సరే కానివ్వండి. ఏంటే కళ్ళు కనిపించడం లేదా, లేక పొగరా? నానేం చేశానమ్మగారు? ఇంకేం చేయాలి? నేను ఇక్కడ బొమ్మలు పెడతానని తెలిసి నా పక్కన ఎందుకు బొమ్మలు పెడుతున్నావు? నేను జమీందారుని. జమీందారులు ఎప్పుడు పైనే ఉండాలి. అందుకే నేను ఇక్కడ బొమ్మలు పెడతాను. నీలాంటి కూటికి గతి లేని వాళ్ళు మా కాళ్ళ కింద ఉండాలి. అర్థమైందా? నీ బొమ్మలు తీసి కింద పెట్టుకో. ఏ మంగ, శుభమాని బొమ్మల కొలువు జరుగుతూ ఉంటే ఇక్కడ కూడా నేను పైన నువ్వు కింద అని ఆ వ్యత్యాసం ఏంటే? ఇద్దరికి సమానంగా ఉండాలనే కదా మీ ఇద్దరికి కలిపి ఈ బొమ్మల కొలువు జరిపిస్తోంది. మంగన్న దాంట్లో తప్పే ఉందమ్మా. తను అందరికంటే ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని చూస్తోంది. అది కూడా తప్పేనా? తప్పు కాదమ్మా, కానీ ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడ్డం మంచిది కాదు కదా. అమ్మమ్మ, నాతో సమానంగా ఎవరు ఉండడానికి వీలేదు. నేనొక్కదాన్నే ఉండాలి. అర్థమైందా? అది కాదమ్మా. అమ్మమ్మ పర్లేదు, మంగమ్మనే బొమ్మలు పైన పెట్టుకోనివ్వు, నన్ను కింద పెట్టుకుంటానులే. సరేనమ్మా, చూసావా, ఇలా బొమ్మలు పైన పెట్టుకున్నంత మాత్రాన ఉన్నత స్థాయికి రారమ్మా. ఉన్నతంగా ఆలోచిస్తేనే పైకొస్తారు. అమ్మమ్మ, మీ అమ్మమ్మ గురించి తెలిసిందే కదమ్మా. నువ్వు వెళ్ళి నీ బొమ్మలు పెట్టుకో. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, నీ బొమ్మలు కూడా పెట్టుకో. నేనేం ఫీల్ అవ్వనమ్మమ్మ, ఎందుకంటే నా బొమ్మలు కింద పెట్టినా వాటి ప్రత్యేకత వాటికుంది. అంటే ఏంటి? నా బొమ్మలకి ప్రత్యేకత లేదంటావా? చూడవే చూడు, ఇవన్నీ జమీందారు బొమ్మలే. ఇది చంద్రగిరి జమీందారు, ఇది
ఇదేమో భువనగిరి జమీందార్, ఇదేమో విజయనగర్ జమీందార్, ఇదేమో ఖానాపూర్ జమీందారు, ఇదేమో చెల్లపల్లి జమీందార్. తెలుసా? సూపర్ గా చెప్పావు మంగా. మరి జమీందార్ మంగ మజాకా తనతో పోటీ పడాలంటే తన స్థాయి వాళ్ళు ఉండాలని భలేగా చెప్పింది. ఏ చాలే, చూసినావు అక్క నీ కూతురు పొగరు. గంగని తక్కువ చేసి చూసినట్టే అది మనల్ని కూడా తక్కువ చేద్దామని చూస్తున్నది. ఆ షూ, గట్టిగా అరవకరా, నోరు మూసుకో. అది ఎంత కాదనుకున్నా అది నా కూతురు. అది ఏం చేసినా నేను బాధపడ్ను. నువ్వు ఎర్రిమాలకొని వదినా, మరి ఇంత ప్రేమ. సరే నీ ఇట్టం. రే ముందు పని చూడరా, లేదంటే అమ్మగారు తిడతారు. ఏయ్, నీ బొమ్మలు తీసి కింద పెట్టుకో, నేను పెట్టుకోవాలి. వెళ్ళు. ఏయ్, ఎందుకే నవ్వుతున్నావు? మంగమ్మ గారు జమీందార్ల గురించి అంతలా చెప్పినారు కదా, వాళ్ళ చరిత్ర గురించి చెప్పమనండి. సరిపోయింది. పోయి పోయి దాన్నే అడిగావా? దానికి జమీందారు అనే పదం తప్ప జమీందార్ల చరిత్ర గురించి దానికేం తెలుసమ్మా? అమ్మమ్మ, దాన్ని ముందు నన్ను అవమానిస్తావా? ఏయ్, నీలాంటి గతి లేని దానికి మా జమీందారు గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళ చరిత్ర చెప్తే నీకేం అర్థమవుతుంది? జమీందార్స్ అంటేనే చరిత్ర, చరిత్ర అంటేనే జమీందార్స్. తెలుసా నీకు? నీకు చెప్పడానికి రాక అలా తప్పించుకుంటున్నావని అర్థమవుతుంది. నువ్వు బాగా చెప్పావమ్మా. మంగని అనడం కాదు, నీ బొమ్మల ప్రత్యేకత గురించి నువ్వు చెప్పగలవా? ఓ, చెప్పగలను. ఏంటి నీ మొహం చెప్పేది? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అది మీ అమ్మ, అది మీ నాన్న, అది నువ్వు, ఇంకా అక్కడ మా మమ్మీ, దాని పక్కన మా అమ్మమ్మ. ఇదేగా నీ బోడి బొమ్మల ప్రత్యేకత. వాటిలో నా బొమ్మ కూడా ఉందా? అవును మమ్మీ, దాని ఫ్యామిలీలో నువ్వు అమ్మమ్మ కూడా ఉన్నారు. ఆఖరికి నేను కాదన్నా అదే వినడం లేదు. ఏయ్, వెంటనే ఆ బొమ్మకి నా పేరైనా తీసేయ్, లేదా ఆ బొమ్మ అయినా తీసేయ్. అర్థమైందా? అలా అనకండి అమ్మగారు, నాకు మా అమ్మ ఎంతో, మీరు అంతే. చాలా ఆపో. ఆ బొమ్మ ఉండడానికి వీల్లేదంతే, తీసేయ్. చిన్నపిల్లలు బొమ్మలు కొలువు చేసుకుంటుంటే మధ్యలో నువ్వేంటి రాజేశ్వరి? ఆ బొమ్మ ఉండకూడదు, దానికి నా పేరు ఉండకూడదు అంటావు. ఇది వదిలేసి ముందు ఫోన్ రింగ్ అవుతుంది. చూడు చూడు. హలో, అవునా, వస్తున్నాను. గంగమ్మంగా గెస్ట్లు వచ్చే టైం అయింది. గొడవ పడకుండా జాగ్రత్తగా బొమ్మలు కొలువు చేయండి అమ్మా. అట్టాగే సరేనా? అమ్మమ్మా. చెయ్యండి. అమ్మంగా నువ్వు కూడా మంచిగా చెయ్యమ్మా. ఇప్పుడొక్కటే నువ్వు హ్యాపీగా ఉంటావే, తర్వాత తర్వాత చాలా బాధపడతావు. చూస్తూ ఉండు. వదినా, జగదీశ్వరి వదినా, వదినా, జగదీశ్వరి వదినా. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నారు పిన్ని గారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. రండి రండి, ఆ, లోపలికి రండి రండి. రండి, అందరు రండి. చూడండి, బొమ్మల కొలువు చాలా బాగుంది. అదిగో అక్కడుందే.
గంగే చేసింది. అదేం కాదు, మా మంగే చేసింది. ఆ అదే అదే గంగా మంగ ఇద్దరు కలిసి చేశారమ్మా. అమ్మా, బొమ్మల కొలువు పెట్టారు సరే, ఈ బొమ్మల గురించి ఏమైనా చెప్పగలరా? ఓ చెప్పగలమ్మా. నేను చెప్తాను తెలుసా? ఈ బొమ్మలో నీకు నచ్చిన బొమ్మ గురించి గొప్పగా చెప్పమ్మా. నాకు ఈ అమ్మ బొమ్మలంటే చాలా ఇష్టం. అమ్మంటే ఇష్టమని 2 బొమ్మలు చూపిస్తున్నా. ఇదేమో మా గౌరమ్మ, ఇదేమో మా రాజేశ్వరమ్మ. మరైతే మీ అమ్మ గురించి ఏదైనా గొప్పగా చెప్పు చూద్దాం. అమ్మ, ఆ పదంలోనే తీయని అనుభూతుంది. అందుకే అమ్మ ప్రేమ అమ్మ కంటే తీయదని. అమ్మ ఒడి వెన్నెల కంటే చల్లనైనది. అమ్మ మది స్వచ్ఛమైనది. అమ్మ దీవెన దివ్యమైనది. అమ్మ రూపం మనం కొలిచే దైవం కంటే అపురూపమైనది. అందుకే అమ్మ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన గంగ బాగా పాడింది కదక్క. అవతల మంగమ్మ సుత్తే కోప్పడుతుందిరా, ఊగో. అది నిజమే. అయ్యో
నా బంగారు తల్లి. ఎంత బాగా పాడావమ్మా. రా, 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 రా. నిజంగానే అమ్మ గొప్పతనాన్ని కళ్ళ కట్టినట్టు చాలా బాగా పాడావమ్మా. ఏనాటికైనా ఈ గంగే మన జమీందార్ పరువును నిలబెట్టేలా ఉంది. నాన్సెన్స్! అది కాదు జమీందార్, నేను జమీందార్ని. నేనే మన జమీందార్ల పరువుని నిలబెడతాను. అయితే గంగ కంటే గొప్పగా ఏదైనా చెప్పు చూద్దాం, అప్పుడు నమ్ముతాను. ఓ తప్పకుండా చెప్తాను. అయినా నీ బొమ్మలేంటి అలా ఉన్నాయి? జమీందారు బొమ్మలు అలా కాకుండా ఇంకెలా ఉంటాయి? మన జమీందారుల గొప్పతనం గురించి చెప్తాను, చూసుకోండి. అనుభవించు రాజా, రాజా. జరిగింది, పుట్టింది, జరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. మన అడిపోతాయి, మన తలైన తలాపు చేస్తాయి, లాములవుతాయి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. హే కమ్ ఆన్, క్లాప్స్ కొట్టండి. ఎందుకు కొట్టాలి? అసలు నువ్వేం గొప్పగా చెప్పావని కొట్టాలి? మన జమీందారులంటే జల్సాకైనా పనికొచ్చేది? అయినా జమీందారులంటే గంగలా ప్రేమగా, అనువుగా, హూందాగా ఉండాలి. నీలా గర్వంగా ఉండకూడదు. వద్దులే వదినా, అదేదో చిన్నపిల్ల, దానికేదో తెలియక అలా పాడింది. వదిలేయండి. గౌరీ, స్వీట్స్ తీసుకురా, అందరికి పెడదాం. వెళ్ళు. అట్టగనమ్మా. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, నువ్వు బాగా పాడావు, సరేనా? రండి వదినా, మీరు రండి. నువ్వు పదండి. అమ్మ మంగా, ఏం ఫీల్ అవ్వకు, సరేనా?